ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలానికి చెందిన స్థానిక సాహితీవేత్త గొట్టిముక్కల నాథరయ్యకు సోమవారం ఏలూరు జిల్లా కొయ్యలగూడెంలోని స్థానిక ప్రకాశం డిగ్రీ కాలేజీలో జాతీయ తెలుగు సాహిత్య సదస్సు మరియు 129వ కవి సమ్మేళనం శ్రీశ్రీ కళావేదిక అంతర్జాతీయ చైర్మన్ డాక్టర్ కత్తిమండ ప్రతాప్ సారథ్యంలో డాక్టర్ పారదసారథి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కవి సమ్మేళనంలో గొట్టిముక్కల నాథరయ్య పాల్గొని కవితాగానం చేసి మాతృభాష, సంస్కృతి, సంప్రదాయాల అభివృద్ధికి సాహిత్యం ద్వారా కృషి చేస్తున్నందుకు అభినందిస్తూ జ్ఞాపిక ప్రశంసా పత్రం శాలువతో ఘనంగా సత్కరించామని శ్రీశ్రీ కళావేదిక చైర్మన్ డాక్టర్ కత్తిమండ ప్రతాప్ మరియు జాతీయ కన్వీనర్ కొల్లి రమావతి, జాతీయ అధ్యక్షురాలు జి ఈశ్వరీభూషణం, జాతీయ మహిళా అధ్యక్షురాలు చిట్టే లలిత తదితరుల చేతుల మీదుగా ఘనంగా సత్కరించారు. కళ్ళల్లో చెమ్మ కోల్పోయిన రైతులు, సంక్షేమ పథకాలపై కొత్త నోట్ల సంతకాలు, అహం అనే సింహం తిరుగుతుంది వనమంతా అధికార ముద్రను పోషించుకుంటూ, పరిపాలించే యంత్రాంగం పరమాత్మ ఏమిటో మాయ మాటల ప్రేమికుల తత్వం కనిపించే, పెదవుల మాట కడుపు చేరటం లేదు, మట్టి చేతుల పరిహారం ఎక్కడ, పెదవులపై చిరునవ్వులన్నీ భ్రమలేనా, అర్ధాకలి కడుపులో ఆవేదన మిగిలింది. అందరూ పేద ప్రజలు ప్రేమించే నాయకులే, పేదరికాన్ని పెద్దరికంతో రూపం వేస్తూ సౌతి ప్రేమలో మోహపు ఛాయలు చూపిస్తూ భగ్న ప్రేమికుల నటనలో ఆడితేలిపోయారు. ఒకడు కాదంటే మరొకడు ఉద్ధరిస్తానంటూ ఓట్ల కోసం వేరసారాలు సాగిస్తూ పదే పదే మోసపోయింది ప్రజలు మాత్రమే. చివరకు తెలుస్తుంది తప్పంతా మనదేనా. అందరికీ ధన్యవాదాలు.